వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. డిఫరెన్షియేషన్లో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ మీద ఆల్రెడీ పార్ట్ 1లో ఒక ప్రాబ్లం చేసాం. పార్ట్ 2లో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏమంటున్నాడంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఒక ఫంక్షన్ ఇచ్చి దాని డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆ ఫంక్షన్కి ఒక పేరు పెట్టుకుందాం. సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఈ ఫంక్షన్కి ఒక పేరు పెట్టండమ్మా. లెట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. మరలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు ఫంక్షన్లకి y1 y2 అని పేరు పెడదాం. y1 ఈజ్ ఈక్వల్ టు sin x power log x and y2 is equal to x power sin x. Then y ఏమవుతుందమ్మా, y is equal to ఫస్ట్ ఫంక్షన్ y అన్నాం, y1 అన్నాం, ప్లస్ సెకండ్ ఫంక్షన్ y2 అన్నాం. ఈ విధంగా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. అది కూడా ఎలా చేయమంటున్నాడు వాడు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్తో చేయమన్నాడు అమ్మ. ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే y ఏమవుతుందన్నా, dy by dx is equal to y1 కి డెరివేటివ్ dy1 by dx ప్లస్ y2 కి డెరివేటివ్ dy2 by dx. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు నాకు dy by dx అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్కి డెరివేటివ్ కావాలి అంటే dy by dx వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో dy by dx రావాలి అంటే నాకు ఏ వాల్యూస్ కావాలండి, dy1 dx ప్లస్ dy2 బై dx. ఈ రెండు వాల్యూస్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. విడిగా ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. పార్ట్ 1లో ఎలా చేసామో అలాగే చేద్దామమ్మా. సో ఫస్ట్ ఇప్పుడు y1 కన్సిడర్ చేయండి. లెట్ y1 ఈజ్ ఈక్వల్ టు ఏముందన్న, సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పానండి, ఒక ఫంక్షన్కి పవర్లో ఇంకో ఫంక్షన్ ఉంటే మనం వెంటనే ఏం చేస్తాం, లాగరిథం అప్లై చేస్తాం. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. దట్ ఈజ్ లాగ్ ఆఫ్ y1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. ఇప్పుడు ఈ లాగ్ ఎక్స్ని మీరు b అనుకుంటే లాగ్ ఏ పవర్ b లా ఉంటుందమ్మా. అంటే b లాగ్ ఏ అంటే లాగ్ ఎక్స్ ముందుకు జంప్ చేస్తుందండి. లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే d బై dx ఆఫ్ log y1 is equal to d by dx of log x into log of sin x. That implies log y1 లో ఈ y1 ని treated as x అనుకున్నాము. అప్పుడు log x లా ఉంది. log x కి డెరివేటివ్ 1 by x, x అంటే మరలా y1 ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్. దేన్ని మీరు x అనుకున్నారు, ఈ y1 x అనుకున్నారు. సో దానికి డెరివేటివ్ d by dx of y1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ uv ఫార్ములా అప్లై చేయాలండి. ఇదంతా ఒక ఫంక్షను, ఇక్కడ లాగ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షను. సో ఫార్ములా అప్లై చేస్తే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అంటే లాగ్ ఎక్స్. దట్ ఇంప్లైస్ 1 బై y1 ఇంటూ y1కి డెరివేటివ్ dy1 బై dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ అమ్మా. సైన్ ఎక్స్ని ట్రీటెడ్ యాజ్ ఎక్స్. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1 బై ఎక్స్ అంటే 1 బై సైన్ ఎక్స్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్. దేన్ని ఎక్స్ అనుకున్నారో దానికి ఇంటర్నల్ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ అలా ఉండిపోతుందమ్మా ఇంటూ లాగ్ ఎక్స్కి మరలా డెరివేటివ్ 1 బై ఎక్స్. దట్ ఎంప్లాయిస్ నాకు కావాల్సిన వాల్యూ dy1 బై dx ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఉన్న y1 ఇటువైపు వస్తుందండి. y1 ఇంటూ లాగ్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్కి డెరివేటివ్ అమ్మా ఓన్లీ కాస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ముందు రాస్తున్నానండి. 1 బై ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. దట్ ఎంప్లాయిస్ dy1 బై dx ఈజ్ ఈక్వల్ టు y1 అంటే ఆల్రెడీ మీరు ఏం అజ్యూమ్ చేసుకున్నారండి, సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ బ్రాకెట్ లోపల లాగ్ ఎక్స్ ఇంటూ ఈ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2.
ఇప్పుడు ఈక్వేషన్ 2ని ఇక్కడ రాసేస్తున్నానండి. కంటిన్యూషన్ ఇలాగే చేయాలి, ఇక్కడ రాయకూడదు, కానీ మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. దేర్ ఫోర్ dy1/dx ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ వచ్చిందమ్మా, sin x పవర్ log x ఇంటూ log x ఇంటూ cot x ప్లస్ 1/x ఇంటూ log ఆఫ్ sin x. దీన్ని ఈక్వేషన్ నెంబర్ ఏమనుకున్నాం, 2 అనుకున్నాం, ఇక్కడ రాసేసాం. ఇదంతా తీసేసి ఇక్కడ y2 చేద్దామమ్మా. సో అందుకని ఇక్కడ రాశాను ఈక్వేషన్ 2. ఇప్పుడు లెటస్ కన్సిడర్ y2. నౌ y2 ఈజ్ ఈక్వల్ టు x పవర్ sin x. మరలా లాగ్ అప్లై చేయండి అమ్మా. లాగ్ అప్లై చేస్తే దట్ ఎంప్లాయిస్ log ఆఫ్ y2 ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x పవర్ sin x. log ఆఫ్ a పవర్ b లా ఉంది అంటే b log a sin x ఇంటూ log x. డిఫరెన్షియేషన్ చేయండి అమ్మా. డిఫరెన్షియేట్ with respect to x, that is d by dx of log y2 is equal to d by dx of sin x into log x. That implies ఈ log y2 లో y2ని x అనుకుందామమ్మా. log x కి డెరివేటివ్ 1/x ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్, మీరు దేన్ని x అనుకున్నారు, y2ని, is equal to ఇక్కడ డిఫరెన్షియేషన్ లోపల 2 ఫంక్షన్స్ ఉన్నాయి. uv అనుకుని అప్లై చేద్దాం. ఫస్ట్ u ఇంటూ అంటే sin x ఇంటూ vకి డెరివేటివ్ d by dx ఆఫ్ log x ప్లస్ v ఇంటూ అంటే log x ఇంటూ d by dx ఆఫ్ sin x. దట్ ఇంప్లైస్ 1/y2 ఇంటూ y2కి డెరివేటివ్ dy2/dx is equal to sin x ఇంటూ log xకి డెరివేటివ్ 1/x ప్లస్ log x ఇంటూ sin xకి డెరివేటివ్ cos x. దట్ ఇంప్లైస్ dy2/dx is equal to ఆ డినామినేటర్లో ఉన్న y2ని ఇటువైపు తీసుకురండి అమ్మా. y2 ఇంటూ sin x/x ప్లస్ cos x ముందు రాస్తున్నా, cos x ఇంటూ log x. దట్ ఈజ్ ఈక్వల్ టు y2 వాల్యూ ఎంతమ్మా, x పవర్ sin x ఇంటూ sin x/x ప్లస్ cos x ఇంటూ log x. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ని ఈ సెకండ్ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1లో పెడదాం. సో మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ వచ్చేస్తుంది. నౌ సబ్స్టిట్యూట్ 2 and 3 in 1. Therefore dy/dx is equal to ఫస్ట్ dy1/dx రాయాలమ్మా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఏమొచ్చింది, sin x పవర్ log x ఇంటూ log x ఇంటూ cot x ప్లస్ log ఆఫ్ sin x బై x ప్లస్ dy2/dx. ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి ఏమొచ్చిందో రాయండి, x పవర్ sin x ఇంటూ sin x/x ప్లస్ cos x ఇంటూ log x. సో ఇది మనకు కావాల్సినటువంటి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, థ్యాంక్ యూ.